ఎడ్యుకేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. ఇంద్రియాల నుంచి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వస్తుంది. ఈ చనిపోయేంత వరకు వచ్చే జ్ఞానాన్ని మనము సంపాదించాలి, మనలో ఇముడ్చుకోవాలి, ఇన్కల్కేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన సెన్సెస్‌ని ప్రాపర్‌గా ఫంక్షన్ చేయించాలి. పిల్లలకైతే పిల్లలు ఫంక్షన్ చేయించాలి. మనం గూడా జాగ్రత్తగా, ప్రాపర్‌గా అంటే ఆ సెన్సెస్‌ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా లేదా ఆ ఇంద్రియాలని? ఒక పువ్వుని చూసి ఆనందించగలుగుతున్నామా లేదా? ఒక పాప నవ్వును చూసి ఆనందించగలుగుతున్నాం లేదా? పాప ఏడుస్తుందంటే ఎందుకు ఏడుస్తుంది? అది మనం స్పందించగలుగుతున్నామా లేదా? కారణాలేంటి? మనందరికీ సెన్సెస్ అంటే తెలుసు. ఏడ్చే పాప ఆళ్ళ అమ్మ ఎత్తుకోగానే నవ్వుతూ ఉంటుంది. అదంటే ఒక స అంటే టచ్ సైకాలజీ. అంటే పిల్లకి అప్పటి నుంచే అర్థమవుతుంది. ఎత్తుకున్నది మా అమ్మే అని ఒక భరోసా, ఒక జ్ఞానం వచ్చేస్తుంది. ఇది పెరుగుతూ ఉంటుంది పిల్లల్లో. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం. అందుకనే వాళ్ళలో ఒక నిష్కల్మషమైన భావనతోటి పిల్లలు రకరకాల ఆటలు ఆడుతుంటుంటారు. మనం కూడా చాలా ఇప్పుడు వర్షాకాలం అయితే చక్కగా పడవలు చేసుకుంటూ ఉంటారు, తడుస్తుంటారు, తుడుచుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, రైలాట ఆడుకుంటారు, పడవాట ఆడుకుంటారు, బస్సు ఆట ఆడుకుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు మైండ్‌కి, యాక్షన్‌కి అద్భుతమైన కనెక్షన్ ఉంటుంది. వీటిల్ని పసిగట్టగలగాలి. పసిగట్టగలిగినప్పుడు ఆ లింక్ ఏదైతే ఉంటుందో, ఆ లింక్‌ని యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ టీచర్‌గా అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు మనం గూడా చెప్తుంటారు. అంటే తాత ఎట్లా నడుస్తాడురా అంటే, ఒక రకంగా ఇమిటేట్ చేసి నడుస్తాడు ఒంగుని అట్లా అట్లా. నానమ్మ ఎట్లా మాట్లాడుతుందిరా అంటే, మాట్లాడే పద్ధతులు కూడా చూపిస్తుంటారు. అదంతా ఒక నాలెడ్జ్‌లో ఎక్వైర్ చేసుకునే భాగమే అదంతాను. ఆటల్లో గాని, వాటిల్లో గాని.